నమస్కారం గురుగారు. మహాదేవ తల్లి. గురుగారు, చిత్తా నక్షత్రం యొక్క గుణగణాలు అలాగే వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలియజేయండి. సంతోషంగా తల్లి. చిత్తా నక్షత్రం అనేటువంటిది అత్యంత గొప్ప నక్షత్రము తల్లి. ఈ నక్షత్రం వారు ఏంటంటే వారు గనక చదివితే తల్లి గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్నే శాసించే యొక్క గొప్పతనం వారికి వస్తుంది. అద్భుతమైన ఫలితాన్ని కూడా వాళ్ళు పొందుతూ ఉంటారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే వీరికి పాపం ఏంటి అని అంటే చిన్నప్పటి నుంచి కష్టాలతో పెరుగుతారమ్మా. చిత్తా నక్షత్రం వారు ఎప్పుడు చూడు ఏదో ఒక కష్టం వారిని వెంబడిస్తూనే ఉంటది. అరే ఇప్పుడు ఒకటి తగ్గిపోయిందిరా, ఇక నేను బాగుండొచ్చు, ఇక నేను చూసుకోవచ్చు అనేటువంటి భావంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి మళ్ళీ వీళ్ళ మీద పడిపోతుంది. వీళ్ళ మీద అది పడిపోయేసరికి ఏమి చెయ్యానో అనేటువంటిది కూడా అర్థం కాదు. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. చిత్తా నక్షత్రం వారు ఎలా అంటే తల్లి ఇంకో చిన్న విషయం చెప్తా, వీరికి ఒక వీక్నెస్ ఉంటది. ఎలాంటి వీక్నెస్ అంటే పొరపాటుని ప్రయోగాలు అని అంటారు, శ్మశానంలో అటు ఇటు వెళ్తూ ఉంటారు చూసారా, అటువంటి గాలి అనేది వీళ్ళకి ఎక్కువగా తాకుద్ది తల్లి. చిత్తా నక్షత్రం వారికి గాలి సోకడాలు ఎక్కువగా తాకుతూ ఉంటాయి. తర్వాత మంచి బుద్ధివంతులు, ఎదుటి వ్యక్తిని ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తారు. కోపం వస్తుంది వీరికి, కోపం రాదు అని చెప్పను, కోపం వస్తుంది, కాకపోతే క్షణిక కోపం. అంతగా అంటే వీడు నా శత్రువు అన్నట్టుగా ఫీల్ అవ్వరు. శత్రువుతోనైనా సరే ఇలానే ఉంటారు వాళ్ళు. అంతటి మంచి వ్యక్తులు. మళ్ళీ వీళ్ళ తెలివి అంటవా తోడేలు లాంటి తెలివి. తెలివి తోడేలు లాంటి తెలివి అంటే వాళ్ళ పని కోసం ఏమైనా చేస్తారు, ఎంత దూరమైనా వెళ్తారు. దాన్ని సాధించడానికి ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు. కాకపోతే ఏంటి అని అంటే వీళ్ళకు భోజనం మీద ఆసక్తి ఎక్కువ. భోజనం మీద ఆసక్తి ఎక్కువ. భోజనం మీద ఆసక్తి లేకుండా ఎవరే ఉండరు కదా గురుగారు అంటారు, కానీ వీరికి కొంచెం ఎక్కువగా ఉంటది. అంటే చుట్టుపక్కల ఉండే ప్రతి ఒక్కదాన్ని ఆస్వాదించాలి అన్నట్టుగా భోజనం విషయంలో అన్ని వెరైటీలు ట్రై చేయాలి మనం. అన్ని వెరైటీస్, అది ఏదో ఇంగ్లీష్ లో వర్డ్ ఉంటుంది, ఫుడీస్ అంటారే, అలా అలాంటి స్వభావం ఉన్న వ్యక్తులే ఈ చిత్తా నక్షత్రం వారు. అయితే ఈ చిత్తా నక్షత్రంలో ఇంకో విషయం కూడా ఏంటంటే చదివిన వాడు అమోఘమైన తెలివి. అవసరమైతే వాళ్ళు దేన్నైనా స్థాపించగలిగే అంత తెలివి వారిది. వాళ్ళు పట్టించుకుంటే, కొంతమంది పట్టించుకోకుండా వదిలేస్తారు, వాళ్ళ కిందనే ఉంటారు, పైకి ఎదగలేరు. మళ్ళీ వాడు ఎప్పుడైతే వాడి తెలివి ఉపయోగించి ప్రారంభం చేస్తాడో అప్పుడు వాడి యొక్క స్వభావము వలన ఒక అమోఘమైనటువంటి ధనవంతుడు కూడా అవ్వచ్చు. అంతటి గొప్ప శక్తి ఉండేది ఈ చిత్తా నక్షత్రం వారికి. ఈ చిత్తా నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే కుజుడు. గ్రహాల్లో కుజుడు అధిపతి. ఇంకొకటి ఏంటంటే చెప్పాను కదా, వీళ్ళు చిత్తా నక్షత్రంలో ఆరోగ్య సమస్యల్లో బాగుంటాయి తల్లి. చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి ఏదో విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవన్నిట్లలో నుంచి వాళ్ళు బయటపడగాలి అని అంటే ఎర్రగంధము, కుజగంధము అంటాము. ఇది ఎక్కువగా ఏంటి అని అంటే విపరీతమైన రోగాలు వస్తూ ఉంటాయి కదా తల్లి, అట్టి రోగాల్లో నుంచి బయటపడడానికి కోసం చేసేదే ఇది కుజగంధము అంటారు. ఎరుపు రంగులో ఉంటది తల్లి, ఇది ఒక్కసారి చూడు. గురుగారు ఇది కూడా సేమ్. గురుగారు ఇది కూడా స్మెల్ ఎలా ఉంది తల్లి? చాలా బాగుంది గురుగారు. మళ్ళీ ఈ విభూతికి ఈ పరిమళాలకి సంబంధించిన వాటిలాగా చాలా పీస్ఫుల్గా ఉంది. ఎప్పుడైతే ఈ గంధం పెట్టుకుంటున్నామో మైండ్ ఒక్క నిమిషం ఇట్లా రిఫ్రెష్ అయిపోయింది. రిఫ్రెష్ అవుతుంది, మనకు దైవ భక్తిని ఎక్కువగా పెంచుతుంది ఈ స్మెల్ అనేది. అంటే ఏదన్నా వ్రతాలు దేవాలయాలకు వెళ్ళి పూజ ఆచరించాలి, నేను భగవంతుడికి ఈ బొట్టే పెట్టాలి, ఈ బొట్టు నేను దేవుడికి పెడితే ఆయనకు పెడితే నేను పెట్టుకున్నంత సమానము అనుకొని అది దేవునికి కూడా మనం ఎప్పుడైతే అర్పిస్తామో మనలో ఉండేటువంటి సకల దరిద్రాలను లాగేసుకుంటాడు దేవుడు. అంతటి గొప్ప శక్తివైందే ఈ ఎర్రగంధము.
ఓకే దీన్ని గురుగారు. మనం ఎప్పుడైతే ధరిస్తామో వాళ్ళల్లో ఉండేటువంటి సంపూర్ణ దోష నివారణ అవుతుంది తల్లి. ఓకే గురుగారు. విన్నారా తల్లి? ఆ, గురుగారు, వీళ్ళ గురించి వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో తెలియజేశారు. ఇప్పుడు వాళ్ళ చేతిలో లేని పని కాబట్టి అది ఆ స్వభావం కొంచెం తగ్గి, అంటే నెగటివ్ ఆస్పెక్ట్స్ అయితే ఏమున్నాయో ఆ ప్రభావం తగ్గడానికి వీరు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? పరిహారం తల్లి, వీరు ఎక్కువగా ఏంటి అని అంటే నృసింహస్వామి వారి ఆరాధన చేసిన, ఉమ్. నృసింహస్వామి వారి యొక్క దైవ దర్శనాలు చేసుకున్న, ఉమ్. కరావలంబ స్తోత్రం, నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రము అని ఉంటుంది. ఆ స్తోత్రాన్ని వీరు నిత్యంగా చదువుతూ ఉన్నా వారికి సకల యోగము అనేటువంటిది వారి చింతన చేరి వాళ్ళకుండే అరిష్టాలను కూడా తొలగింపు చేస్తాది. దీనితో పాటు వాళ్ళు ఎక్కువగా ఏమి చెయ్యాలి అని అంటే ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవి ఉంటుంది కదా, దుర్గాదేవికి మధ్యాహ్న కాలంలో రాహుకాల దీపము అని వస్తుంది తల్లి. ఆ రాహుకాల దీపం గనక వారు పెడితే వాళ్ళల్లో ఉండేటువంటి సకల నీచ కృత్య దోషాలు కూడా తొలగి అద్భుతమైన ఫలితాలతో విరధిల్లుతూ ఉంటారు. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.